ఏప్రిల్ 16 దేవుని వాగ్దానం. నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. కీర్తనలు 3:8. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభు మనల్ని ప్రేమించి తన ఉచితమైన కృపను బట్టి మనకందరికీ ఇచ్చిన మరొక నూతన దినమును బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని యొక్క మహాకృపలో మనము ఆయన ప్రేమను పొందుకునే వారంగా, ఆయన ఆశీర్వాదములు పొందుకునే వారంగా ప్రభు మనలను దీవించారు. అందుని బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. దేవుని యొక్క బిడలగా ఆయన ఆశీర్వాదము నుండి మనము దీవించబడతాం. ఈరోజు వాగ్దానం గమనిస్తే, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చునుగాక. ప్రభు ఇచ్చే ఆశీర్వాదము తన ప్రజల మీదకి వస్తుంది అని ఇక్కడ కీర్తనకారుడు ఇచ్చిన గొప్ప ఆశీర్వాద పలుకును మనము ఆలోచన చేయాలి. ఆయన నిరంతరం తన ప్రజలను దీవించేవాడిగా, ఆశీర్వదించేవాడిగానే ఉన్నాడు. మనము ఆయన ప్రజగా ఉండాలి. దేవుని యొక్క ప్రజగా ఉన్న వారికి ప్రభు ఆశీర్వాదము ఖచ్చితంగా వస్తుంది అని వాక్యము మనతో మాట్లాడుతుంది. మరి అలాంటి దేవుని యొక్క ప్రజగా ఉండడానికి నువ్వు ఎంతవరకు నీ యొక్క ప్రయత్నం నువ్వు చేస్తున్నావు? దేవుని ప్రజగా ఉండి ప్రభు యొక్క పాలనలో ఆయన అధికారము క్రింద మనం ఉన్నప్పుడు మనలను దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడు. అలాంటి ఆశీర్వాదము నుండి దేవుని యొక్క సన్నిధిలో ప్రభు యొక్క చిత్తములో మనం ముందుకు వెళ్ళగలగాలి. ప్రభు యొక్క మాటలను, ప్రభు యొక్క ఆజ్ఞలను గైకొన్న వారు మాత్రమే ఆయన ప్రజగా ఉంటారు. అలాంటి వారికి దేవుడు ఎప్పుడూ తన ఆశీర్వాదాన్ని ఇచ్చి రక్షణతో నింపుతాడు. అట్టి కృపా భాగ్యములు ప్రభు మీకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నీకు వందనాలు. గడిచిన కాలం తోడుగా ఉన్నారు. ఈ దినము నీ బిడ్డలను బహుగా దీవించండి. నీ ప్రజగా వారిని మార్చి ఆశీర్వాదంతో నింపుతున్నందుకు వందనాలు. ప్రభువా, నేడు ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యములో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది దయచేయండి. దినదీవెనతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, ఆయన గొప్ప ఆశీర్వాదము మీకు, మీ కుటుంబాలకు తోడై నడిపించునుగాక. ఆమేన్.